హలో హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. శైలు లాగ్స్కి వెల్కమ్ టు శైలు లాగ్స్. ఇవాళ సండే స్పెషల్ అండి, చేపల పులుసు. ముందుగా ఆల్రెడీ అల్లం పేస్టు, కారపొడి, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని నెక్స్ట్ చింతపండు పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకొని కలుపుకొని దీన్ని కొంచెం మరగనిద్దాం ఫ్రెండ్స్. తర్వాత చేపలు వేసుకుందాం. కొంతమంది చేపలు అన్నీ కలిపి పెట్టుకొని చేసుకుంటారు. ఇదొక రకం, అదొక రకం. ఇవాళ నేను ఈ విధంగా చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మరిగించుకున్న తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని ఇది ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. తర్వాత చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. శైలు లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ వీడియో రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూసారా చేపలు తెచ్చాను. శుభ్రం చేయించుకొని కోపించుకొని వచ్చా ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఇప్పుడు కడుగుతా. ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఆల్రెడీ ఆమె అంతా పైన పొట్టు అంతా తీసేసింది ఫ్రెండ్స్. మనం 2 సార్లు ఉప్పు వేసుకొని శుభ్రంగా దీన్ని శుభ్రం చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నీట్గా ముక్కకి ఏమి లేకుండా. మాకు చేపలు చేసే నాంచారమ్మ లక్ష్మి ఆంటీ మంగళగిరి నిర్మలా కార్మెంట్ కాడ ఏస్టు కాడ అంటే డీజీపీ ఆఫీస్ అవతల పెట్టిద్ది ఫ్రెండ్స్. బాగా చేసేది. చేపలు శుభ్రం చేసి నీట్గా ఇచ్చిద్ది ఫ్రెండ్స్. ఎవరన్నా కావాలంటే ఆంటీని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. బాగా నీట్గా ఉంటుంది. రొయ్యలు అన్నీ శుభ్రంగా చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. కడుక్కున్నాం ఫ్రెండ్స్. ఆంటీ నీట్గా తోమిచ్చిద్ది ఫ్రెండ్స్. బాగా కట్ చేసిద్ది. శుభ్రంగా కట్ చేసి నీట్గా పైన తోలు కూడా తీసి ఇచ్చిద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో ముక్క. చూడండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఫిష్ ముక్క వేసుకుందాం ఫ్రెండ్స్. వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కొంతమంది చేపని అంతా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు, చేపలు అన్నీ కలుపుకొని ఫ్రెండ్స్ పెట్టుకుంటారు. ముక్క చితక్కూడదు ఫ్రెండ్స్. చితక్కకుండా ఉడికించుకోవాలి మనం. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోయింది ఫ్రెండ్స్. ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మూత పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుంది. తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గరిటె పెట్టి తిప్పకూడదు. పులుసు ఇంకితే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడికింది. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చిక్కబడిద్ది పులుసు. ముక్కని అసలు గరిటె పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. ఆల్రెడీ అటు ఇటు వేసాను. శైలు లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. తీసుకున్నాం చూడండి. చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం ఫైనల్గా. ముక్కని గంటె పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్, ఇరిగిపోతాయి. ఇట్లాగే
తిప్పుకోవాలి, అప్పుడు ముక్క అంతా పట్టిద్ది. స్టవ్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్. శైలు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయిన ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయటం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు, మెంతులు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. అప్పుడు వేసుకుంటున్నా. శైలు వ్లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముక్క అనేది చితకూడదు, ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడు ముక్క చితకకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ సండే స్పెషల్ ఫ్రెండ్స్, చేపల పులుసు, చేపల ఫ్రై 2 ఫ్రెండ్స్. బాయ్.